మరి అందరి అందరు కాదు. సరే నీ చెయ్యేది. ఇదిగో జోషి చెప్తారా? జోస్యం కాదు, ఈ చెయ్యి నన్ను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండటం కోసం ఒక బంధం వేస్తాను. కడు మూసుకో మూసుకో. చూడు వాచి బంధం ఎక్కడిది కొంటే వస్తుంది. కొన్నారా? అవును. ఏమండి మీకు మతే అనుభవిందా? ఏమా అప్పులు వడ్డీలతో రెట్టింపు అవుతుంటే ఎలా తీరుస్తావా అని ఆలోచన లేకుండా ముచ్చట్లో సరదాగా తీర్చుకోవడానికి మీ మనసు ఎలా ఒప్పిందండి? మాటకు మాట అప్పచెప్తున్నావా? మరి లేకపోతే ఏంటండి, కోడలకు బుద్ధి చెప్పి అత్త మడి మర్చిపోయిందంట. ఇలా అంటావు నాకు తెలుసు, కానీ ఖర్చు పెట్టడానికి కూడా కొన్ని సందర్భాలే ఉంటాయి. మళ్ళీ ఆనందం రాదుగా. కానీ నువ్వు బిఏ కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు గుర్తుగా వాచి తీసుకొచ్చాను. అదే నువ్వే పెట్టుకుంటా అంటే రోజు నేనే కడుక్కున్నావా? ఎప్పటి నుంచి? ఇంటికి వెళ్ళావే అప్పటి నుంచి. వాళ్ళే కడుక్కోమన్నారా? వాళ్ళ పొలం కాదంటగా మనం, అందుకని నా కొంచెం గలాగే వేరేగా దొడ్లు వేసుకోమన్నారు. అన్నం కూడా అక్కడే పెట్టేవారా? అక్కడే తినేవాడిని, అక్కడే పడుకునేవాడిని. ఇంట్లో తింటే అంతేందుగా. ఈ సంగతి మీ అత్తయ్య తెలుసా? తెలుసు. ఈ పిన్ని కడుక్కోవడం మీ అత్తయ్య చూసిందా? చూసింది. ఇంకా ఏమేమి చేసేవాడు? అప్పుడప్పుడు ఇంట్లో తిన్నప్పుడు నేనే కడిగేవాడిని. ఏమో తాతయ్య కూడా నా చేతి కాలు పట్టించుకునేవాడు. ఇంటికి మాయ ఎన్ని వాళ్ళ మా ఆఫీస్లో తమాష జరిగింది, మీకు తెలుసా? ఎక్కడేం జరుగుతుందో నాకేం తెలుసు. అయితే చెప్తానండి. మా ఆఫీస్లో పని చేసే ప్యూను ఆఫీసు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూడాలి వాళ్ళు ఎలా కాపురం చేస్తారు. దివ్యంగా చేస్తారు. మీకెలా తెలుసు? అతను ప్యూను కదా, ఎప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. కాళ్ళు బిస్కే దగ్గర నుంచి కంచాలు కడిగే వరకు అన్ని అతనే చూస్తాడు. అదేమిటండి, ఆఫీస్లో ప్యూను ఇంట్లో భర్తేగా? ఆ సంగతి అన్నాడు గుర్తుంటుంది. ఒకవేళ మధ్యలో గుర్తొచ్చినా ఆ అమ్మాయి తలకు వాళ్ళు ఎవరైనా వస్తే అంతస్తులు అడ్డం వస్తాయి. అబ్బా, నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చెప్తారు. అదేమిటండి అప్పుడే మధ్యలో వచ్చేసారు? ఉండండి, ఉప్పు తెస్తాను. అదేమిటండి పల్లె మీరు తీశారు? నేను గోపి ఒకే కులం వాళ్ళు. ఏమైందండి? ఇప్పుడు నేనేమన్నాను? నేనే అంటున్నాను, మా ఇద్దరిది ఒకటే కులం అని. ఎత్తి కొడుస్తున్నారా? లేదు, గుర్తు చేస్తున్నాను. ఎందుకు అలా కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త వాళ్ళలో కాలు పెట్టాను కదా. మీరు మారిపోతున్నారు. మారకు తప్పడం లేదు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? కొందరు తెలిసి తప్పు చేస్తారు, కొందరు తెలియక చేస్తారు, కొందరు తెలిసిన పర్వాలేదు గుర్తిస్తారు. తెలిసి తప్పు చేసేవాడు మొండివాడు, తెలియక చేసేవాడు క్షమించబడేవాడు, తెలిసిన పర్వాలేదు గుర్తించేవాడు క్షమించరానివాడు. నువ్వు ఆ కోవక్తి నిందాయి. అంత కాని పని నేనేం చేశాను? గోపి కష్టం గ్లాసుతారు. ఎవరు కడిగారు? వాడే కడుక్కున్నాడు. వాడే కడుక్కున్నాడా? వాడే కడుకోవాలా? ఏమో అరుణ, ఆ రోజు రాకూడదనే ఈ రూప గుంచేస్తున్నా. అరుణ, మీ అత్తయ్య వాళ్ళకి వెళ్ళి రోజు నుంచి గోపిని అడుగు మీద పడేసి తిండి కూడా కుక్కలు పడేసి బయట పడేసి. ఒకవేళ రేపు వాళ్ళకి నేను వెళ్ళినా నాకే అంతేగా. మీకెలా చేస్తారండి? ఏ వాళ్ళకే చేస్తారా? ఏదో చిన్నవాడు. ఓహో, మీకు కులాల్లోనే చిన్న పెద్ద తారతమ్యాలు ఉన్నాయనుకున్నాను, వయసులో కూడా ఉన్నాయన్నమాట. మరీ తడి లేకపోతే ఆవిడ పెట్టదు. ఆవిడ ఆచారాలు ఆవిడవి, నన్నేం చెమ్మంటారు? ఆవిడ చేదస్తం కోసం వాళ్ళు హీనంగా చూసినా భరించామన్నమాట. నేనేం చేశాను? ఏ నీకు ఇల్లు లేదా? నీ వాళ్ళకి ఆ ఇంట్లో సరైన స్థలం లేదని తెలిసిన తర్వాత ఎందుకున్నావు అక్కడ? అంత కష్టంగా ఉంటే వద్దు ట్రైనింగ్ మానేసిన వచ్చామని లేదా వాళ్ళ అమ్మాయి పంపించామని. అయినా తప్పు నీది కాదు. వాళ్ళమ్మ నన్ను నమ్మేది, నేను నిన్ను నమ్మాను, నువ్వు మరే ఉన్నాను. అందరం వచ్చేవాడు పికారపోయాడు. కన్న బిడ్డలా చూసుకుంటే ఏ జాతి చేసినా తప్పు లేదు, కానీ పాలేరులో చూసే వాళ్ళ కాలు పడాల్సిన క్రమం వాడికే లేదు. అరుణ, రేపు మన బిడ్డను కూడా ఎవరి మీద వదిలి పెడితే వాళ్ళు ఇలాగే ఏదైనా చూస్తే ఆ రోజున తెలిసి వస్తుంది ఈ రోజు నీ పడే బాధ్యత. మళ్ళీ గుండె నొప్పి ప్రారంభమైంది. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉదయం వచ్చి మళ్ళీ ఇంజక్షన్.
పడుకో అరుణ, నొప్పి ఎలా ఉంది? కొంచెం తగ్గినట్టుగానే ఉందండి. ఏమండి, నా మీద ఇంకా కోపం పోలేదా? నన్ను క్షమించన్నా, ఆవేశపడి నీ మనసు బాధ పెట్టాను. లేదండి, కర్పూరం తెల్లగానే ఉంటుంది, చల్లగానే ఉంటుంది. అంటిస్తేనేగా సెగలు కక్కుతుంది. నా తప్పుండ బట్టేగా మీకు కోపం వచ్చింది. ఇంక ముందు మీ మనసు ఎప్పుడూ బాధ పెట్టదండి. ఈ మంట ఈ రోజుతోనే చల్లారిపోనివ్వండి. పిచ్చిదానా, చల్లటి సముద్రంలో కూడా భయంకరమైన మంటలు పుడతాయి. ఆ సముద్రంలో నీళ్ళే ఆ మంటలు ఆర్పలేవు. అది ప్రకృతి సహజం. అలాగే ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వాటంతట అవి చల్లారిపోతూ ఉంటాయి. అరుణ, ఇటువంటి నువ్వేం పట్టించుకోకూడదు. పైగా డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? ఇంకా నువ్వు కొన్నాళ్ళ పాటు బాగా రెస్ట్ తీసుకోవాలని. నాకేం పర్వాలేదండి. అదిగో ఆ మొండితనం వద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ శ్రమంతా నీకు ఎందుకన్నా, మా అక్కను పిలిపిస్తాను. ఆవిడ వస్తే అన్ని పనులు తనే చూసుకుంటుంది. నీకే అభ్యంతరం లేదుగా? ఏమిటేమిటి, వండి పెట్టడానికి ఆవిడ వస్తున్నదా? బాగుంది. ఏదో చేసుకున్నందుకు అతగాడు మన సాంప్రదాయంలోకి వస్తాడనుకున్నాం గాని, వాళ్ళంతా ఇంటికొచ్చి వాళ్ళ చేతి వంట నువ్వు తిని మడి తడి మర్చిపోయి. ఏం చేయమంటావు చెప్పత్తయ్యా? నువ్వు చేసి పెట్టాలంటే ఆయన వంటింట్లో రానివ్వు. నీ ఆచారాలు ఆయన నచ్చవు, ఆయన పద్ధతులు నీకు నచ్చవు. బాగుండవా? అమ్మా ఒంట కొలాపుతుందా? అమ్మా అదే వాళ్ళ అత్తయ్య. ఆహా, పిల్లలు నీరసంగా ఉన్నది. ఆ రాజు ఉత్తరం ముక్కదో ముందే రాజా